వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి మాత ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమ్మవారి ఆత్మతర్పణ దినోత్సవం నిర్వహిస్తున్నామని చంద్రబాబు నాయుడు హాజరవుతారని అన్నారు. నమస్కారాలు. నా పేరు కొత్త వెంకటేశ్వరరావు, ఎల్హెచ్ కొండబాబు, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్. ముందుగా మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులైనటువంటి జ్యోతిలింగ గారికి వారికి అభినందన తెలుపుతున్నాను. అలాగే మన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి యువ నాయకులు యువ కిషోర్ వంటి జ్యోతిలింగ గారికి కూడా ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి ఏ ప్రభుత్వం చేయనది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా కులదేవత మా విలువైపోయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అధికారంగా ప్రకటించింది ఒక కూటమి ప్రభుత్వమే. ఈరోజు రేపు జరగబోయే 31 పెనుగొండలో శ్రీ మా విలువైపు మా ఆర్యవైశ్య సంఘం విలువైన బట్టి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినం సందర్భంగా అధికారంగా ప్రకటించిన ఒకే ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మా కులదేవత సంఘం తరఫున కూడా మా ఆర్వే సంఘం తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మా లాస్ట్ టైము జగన్ ప్రభుత్వంలో మా ఆర్యవేశ్యులు ఎన్నో ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అయినటువంటి విలవేలుపైనటువంటి అమ్మవారికి అధికారంగా ప్రకటించిన ఏకైక ప్రభుత్వం ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమే. మా సంఘం తరఫున కూడా ప్రతి ఒక్కరికి వారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.